ఒలింపిక్స్లో ఒకే ఒక్క బౌట్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. జెండర్ వివాదానికి తెరలేపింది. మహిళతో పురుషుడు బాక్సింగ్ చేయడం ఏంటని కొందరు వాదించేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే, మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రీ క్వార్టర్స్లో ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరాని, అల్జీరియా బాక్సర్ ఇమానే కెలిఫ్ తలపట్టారు. ఇమానే కెలిఫ్ పంచులకు ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరాని నిలవలేకపోయింది. 46 సెకండ్లలోనే బౌట్ నుంచి తప్పుకుంది. కెలిఫ్తో పోటీపై కంటతడి పెట్టింది. అల్జీరియా బాక్సర్ ఇచ్చిన పంచ్ తన ఫేస్ పై బలంగా తాకిందని చెప్పుకొచ్చింది. రక్తం కూడా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. కెరియర్లోనే ఇంతటి పవర్ఫుల్ పంచులు చూడలేదంది. ముక్కు కూడా చాలా నొప్పిగా ఉందని కన్నీరు మున్నీరైంది. పరిణితి చెందిన బాక్సర్గా ఆలోచించి బౌట్ నుంచి తప్పుకున్నానంది. ప్రత్యర్థి జెండర్ గురించి మాట్లాడటానికి తాను ఒలింపిక్స్ కు రాలేదంది. దీంతో ఏంజెలా కెరాని, ఇమానే కెలిఫ్ బౌట్ పై ఇప్పుడు దుమారం రేగుతోంది. కెలిఫ్లో పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. 2023లో ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఫైనల్ కు ముందు కెలిఫ్ పై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది. పురుషుల స్థాయిలో XY క్రోమోజోమ్స్, టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉన్నాయని అప్పుడు చర్చ జరిగింది. DNA పరీక్షల్లో అదే విషయం తేలినట్టుగా కథనాలొచ్చాయి. భిన్నమైన నిబంధనల కారణంగా IOC మాత్రం కెలిఫ్కు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఛాన్స్ ఇచ్చింది. ఇక ఇమానే కెలిఫ్ వయసు 25 సంవత్సరాలు. అల్జీరియాలోని తియారెట్ ప్రాంతం ఆమెది. తండ్రికి ఇష్టం లేకున్నా బాక్సింగ్ను కెరియర్గా ఎంచుకుంది. పతకాలతో తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతోనే ఆటల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2018, 2019 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో పాల్గొంది. టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. 2 ఏళ్ల క్రితం వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో రజతం సాధించింది. 2022లో ఆఫ్రికన్ ఛాంపియన్షిప్స్, మెడిటరేనియన్ గేమ్స్లో పవర్ చూపించింది. 2023 అరబ్ గేమ్స్లో గోల్డ్ మెడల్తో మెరిసింది. అయితే ఇప్పుడు ఒలింపిక్స్లో మాత్రం ఇమానే కెలిఫ్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు అల్జీరియా బాక్సర్కు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వడం దారుణమంటున్నారు.